మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క ఎట్లా సన్నబడ్డారు? చాలా సన్నగా అయిపోయారు, ఏం చేశారు మాకు చెప్పండి అని బోల్డ్ అంతమంది కమెంట్స్ చేశారు. చెప్తారా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను, కొన్ని ఏళ్ళు కష్టపడ్డాను. అవును, సన్నబడ్డాను. ఒక వయసు వచ్చిన తర్వాత స్టబాన్ అయిపోతుంది కదా ఫ్యాట్ అనేది. ఆస్ట్రాలజికల్ గా కూడా రీజన్స్ ఉంటాయి తెలుసా లావు ఉండడానికి. అది కూడా చెప్తా. షో అని నా అనలైజేషన్ మొత్తం కమాన్ ఈ రోజు ఈ వీడియోలో చెప్పేస్తా. ప్లీజ్. అంటే మనం మెదడుని ఎట్లా ప్రభావితం చేస్తాయి మాటలు, ఏ మాటలు వినాలి ఏ మాటలు వినకూడదు అనేది మనం తెలుసుకోవాలి పద్మిని ఎప్పుడు కూడా. ఫస్ట్ అసలు పెళ్ళప్పుడు అయితే అసలు కొంచెం లావ్ అయితే బాగుండు అన్నట్టుగా ఉండేదన్నమాట. మాక్సిమం చాలా సంబంధాలు నేను సన్నగా ఉన్నానని చెప్పి రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మా అబ్బాయి పక్కన అసలు కనపడదండి ఈ అమ్మాయి. అంత లీన్గా ఉండేవారా? అది 3 అంత కాదు కానీ కొంచెం సన్నగా, మరి అంత కాదు, సన్నగా ఉండేది. అయితే కొంచెం ఏజ్ అప్పుడు ఇట్లా లేదుగా పద్మిని. 8 ఏళ్ళు 9 ఏళ్ళు మనం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, భగవంతుడా మరి 8 years వాడు వద్దులే గ్యాప్ అని మనం ఇలా దండం పెట్టుకోవడమే కానీ, అమ్మ 8 ఏళ్ళ వాడు గ్యాప్ ఇస్తావిటే నన్ను అని అడిగేంత సీన్ లేదనమాట. మరి అంత పెద్ద ఏజ్ ఉన్నప్పుడు జనరల్ గా మనము చిన్నపిల్లలనే కనపడతాం కదా సన్నగా ఉంటే. అలా చాలా సందర్భాలు సన్నగా ఉన్నాం అని. కొంచెం నేను బాంబే వెళ్ళిన తర్వాత, ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఎవరికైనా సరే ఒక రిలాక్సేషన్ వస్తుంది మైండ్ లో. సెటిల్ అయ్యామన్న ఫీలింగ్ వస్తుంది. మేబీ తొందరగా ఒళ్ళు వచ్చింది అక్కడ. అంటే పనేం లేదు, ఆయన వస్తే వండి పెట్టడం, కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఎక్కడికన్నా సరదాగా నాద్వారాలు వెళ్ళడం, అంతకు మించి ఇంకా వేరే వర్క్ లేదు. అప్పుడు కొంచెం ఒళ్ళు వచ్చింది. మైత్రి పుట్టేటప్పటికి పక్కన డాక్టర్ ఎవరితోనో చెప్తోంది, నువ్వు గనక 18 డాక్టర్ మరి ఆవిడ పెద్ద ఆవిడ ఎవరో కానీ 18 kgs మినిమం గా పెరగాలి నువ్వు, అప్పుడే బేబీ హెల్దీగా ఉంటుంది అనేది నా మైండ్ లో పడిపోయింది. ఇంకా అంతకు ముందే నీకు తెలుసు కదా ఒకసారి అబార్షన్ అయిందని చెప్పి, ఇంకా మనకి చాలా కేరింగ్ గా ఉంటుంది, భయం అనిపిస్తుంది. అమ్మ ఏం చెప్పినా ఎవరేం చెప్పినా వినేదాన్ని కాదు నేను ఎక్కువగా నడవనను, లేదు అంటే కనుక ప్రతిదానికి భయం అనేది ఉండేదాన్ని. అది మైండ్ లో పడిపోయింది కదా. ఇంకా 18 kgs 20 kgs అంటే నేను ఇప్పుడు 65 ఉన్నా అంటే మినిమం 85 అయిపోవాలి నేను బేబీ హెల్దీగా ఉండాలంటే అనేది మైండ్ లో పడింది. అప్పుడు ఇంత మాధ్యమాలు లేవు కదా మనకి, ఎంత పెరగాలి, ఏం తినాలి, ఏం తెలియదు. ఇంకా ఏం ఆకలిస్తే తినడం అనమాట, ఎవరేం పెడితే తినేయడం. అలా వెయిట్ బాగా పుట్ ఆన్ అయ్యాను. 8th month వచ్చేటప్పటికి ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చారు డాక్టర్ గారు. బేబీ చాలా హెల్దీగా ఉంది, ఎప్పుడన్నా డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది వేసుకో పొద్దున్నే లేచి కంపల్సరీ అంటే, అది వేసుకున్న తర్వాత బాగా నీరు పట్టేసింది. అసలు ఎంత అంటే అసలు శ్రవంత్ అంటే ఎవరు గుర్తుపట్టలేని విధంగా లావ్ అయిపోయాను, వాటర్ వచ్చేసింది బాడీలో అంతా. అయితే అట్లా పాప పుట్టిన తర్వాత ఎంత ట్రై చేశానో పద్మిని, అసలు తగ్గలేదు. ఎన్నేళ్ళు ట్రై చేశారు? అబ్బో 20 ఏళ్ళు ట్రై చేసా. ఇప్పుడు పిల్లకి 19 ఏళ్ళు 18 ఏళ్ల వరకు నా ట్రయల్స్ వేస్తూనే ఉన్నా. వాడు ఏం తినమంటే అది తిన్నాం. నువ్వు మిల్లెట్స్ తిను, మిల్లెట్స్ తిన్నాం. మిల్లెట్స్ తిన్నా తగ్గలేదా? తగ్గలేదు. తగ్గము, మిల్లెట్స్ తిన్నా తగ్గము. వాకింగ్ ఒక్కటే చేయలేదు, అబద్ధం ఎందుకు చెప్పాలి. తిండి మాత్రం చాలా, వాటర్ మెలన్ డైట్ అని వచ్చింది అప్పట్లో, అది కూడా చేసాం. ఏం చేసినా తగ్గలేదు నేను అసలు. ఏంటి ముడి బియ్యం తెలుసు కదా నీకు, అది మా అమ్మ 50 మందికి వంట చేయించి ఉడకట్లేదు, నానబెట్టాలి, ఏం చేసినా ఉడకట్లేదు. శ్రవంతి 50 మందికి వంట చేయించి ఈజీగా ఉడకట్లేదు, నా వల్ల కాదు. చపాతీలు, జొన్నె రొట్టెలు, ఇవి కాదు అవి కాదు, సమస్తం ఇంక ఇట్లా కాదు జీవితంలో నేను సన్నబడను అని నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా అనవసరంగా అప్పుడు అంత తిన్నాము చేసాం. తర్వాత మాధ్యమాల్లో ఏం తినాలి, ఎలా బేబీ హెల్దీగా ఉండాలంటే ఏంటనేది తెలుసుకుని, అయ్యో మనకి అప్పుడు చెప్పేవాళ్ళు లేరే అని అనుకోవడం అనేది ఇలా వస్తూ వచ్చింది కదా. అయితే నీకు తెలుసు కదా నాకు సర్జరీ అయింది అన్నప్పుడు, అప్పుడు ఒక డైటీషియన్ని కలవడం అనేది జరిగినప్పుడు ఆయన చెప్పారు, నీకు కూడా చెప్పాను గుర్తుందా, మీరు ఒక 3-4 months లో ఒక 20 kgs తగ్గిపోతారు మేడం అని అన్నాడు. 20 kgs నేను తగ్గిపోతానా?
నిజంగా అలా తగ్గితే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి మీకు నేను ఫోటో పెడతానండి, మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు, నాకేం బాధలేదు శ్రవంతి గారు అంటే శ్రవంతి గారు నా క్లయింట్ అనే చెప్పండి అని చెప్పాను. అన్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే, పలానా డైటీషియన్ దగ్గర మీరు వెళ్ళడానికి మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐఎమ్ సారీ, ఆ డైటీషియన్ గారికి నేను సారీ చెప్తున్నా. అంటే మేబీ ఆయన జీవనాధారం అదే కాబట్టి నేనేమన్నా క్లయింట్స్ని వెళ్ళకుండా చేయడం అట్లా నా ముఖ్య ఉద్దేశం కాదు. డైట్ నేను చెప్పేది కొంచెమన్నా మీకు ఉపయోగపడాలి ఒకటి, ప్లస్ మీకంటూ కొంచెం ఒక డబ్బుని ఏర్పాటు చేసుకుంటే ఒక డైటీషియన్ ని కలిసి. ఎంత అవుతుంది అక్క? సుమారు 3,000 రూపాయలు పర్ మంత్ అయితే అవుతుంది. 3,000 నుంచి 5,000 వరకు అవుతుంది. అఫోర్డ్ చేయగలగాలి. మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి అనేది ఖచ్చితం అనేది నా గట్టి నమ్మకం. చేయాలి, ఎందుకంటే వాళ్ళు సప్లిమెంట్స్ కూడా ఇస్తారు, సప్లిమెంట్స్ కూడా వాడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో ఇలాంటివి గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అదే అఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసం, చేయలేని వాళ్ళ కోసం మీరు ఏం చేయాలి అని అంటే, ప్రోటీన్ ఫుడ్ తినాలి. మీరు ఏం తింటున్నారు అంటే, ఆల్మోస్ట్ మీరు అమర్నాథ్ వాసిరెడ్డి గారు అని చెప్పి స్లేట్ స్కూల్స్ అధినేత, ఎప్పుడన్నా మనం ఆయనను పిలిచి ఒకసారి ఇంటర్వ్యూ చేయాలి. అయితే ఆయన ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారనమాట ఈ డైట్ గురించి. ఆయన ఏం చెప్తారు, ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మనం సన్నబడాలి అంటే మన ప్లేట్లో ఓన్లీ 30% ఆఫ్ ద కార్బ్స్ ఉండాలి. అంటే రైస్ లాంటివి కానీ, కూరలు లాంటివి కానీ, దట్ షుడ్ బి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, వేర్ రైస్ డు నాట్ హ్యావ్ ఎనీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కంప్లీట్ గా మామూలుగా ఈజీ కార్బ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రోటీన్ అనేది ఎక్కువగా పడితే మీరు ఆల్మోస్ట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ నెలకి మీరు రాసి పెట్టుకోండి 4 నుంచి 5 కేజీల వరకు ఈజీగా తగ్గిపోతారు. హెల్దీగా తగ్గుతారు. మీ ఆలోచనలు మారిపోతాయి తెలుసా. ఊరూరికే భయం వేయడము, ఊరూరికే టెన్షన్ పడడము, కోపం రావడము. నీరసంగా ఉంటుంది కదా, కోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఆగండ్రా బాబు, తిన్నదే ఇంత కూర, దాన్ని కూడా కోపం రూపంలో మెంటల్లీ ఫీల్ అవటం. మీరు నిజంగా నీరసంగా తినలేదు అనే భావన మైండ్ చెప్తుంది, ఆగవే నువ్వు కొంచెమే తిన్నావు, కాస్త ఎనర్జీని దాచుకొని చెప్తుంది. అరవం ఎవరి మీద, కోపం రాదు, నెమ్మదిగా నిదానంగా మాట్లాడతాం. కాబట్టి ఆ ప్లేట్లో అనేవి 30% ఆఫ్ కార్బ్స్ అంటే, ఒక కీర, ఒక క్యారెట్, ఇంత ఆకుకూర, ఇంత వెజిటబుల్ కర్రీ, అది తినడం అనేది బెటర్. వాల్నట్స్, అదేంటి పీకాన్స్, బ్రెజిల్ నట్స్, ఇవి తినడం అనేది ఇంపార్టెంట్. సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు. అవన్నీ కూడా వేయించుకుని, కొంచెం ఆవు నెయ్యిలో వేయించుకుని, కొంచెం కొబ్బరి నూనెలో వేయించుకొని తినడం అనేది ఇంపార్టెంట్. అలా నేను, మా అత్తయ్య ఏమంటుంది తెలుసా, విజత్త తపస్సు చేసావే నువ్వు సన్నబడ్డానికి. 3 నెలల తపస్సు ధ్రువుళ్లాగా ఫాస్ట్ గా వచ్చేసింది రిజల్ట్. కానీ చాలా తొందరగా సన్నబడ్డాము. ఆరోగ్యం కూడా చాలా ఇంప్రూవ్ అయింది. టైం తినటం అంటే టైం మ్యాటర్స్. 10కి 11కి అర్ధరాత్రులు తినకుండా ఏ టైంలో తింటారు? 4 డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. దట్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్ పాయింట్ కదా. అలా కష్టతరమైన మాట అనమాట. ఎందుకంటే నేను, మా పిల్లలు నైట్ ఓల్స్. ఇప్పటికీ కూడా మా 2 పిల్లలు అర్ధరాత్రి 12కి లేచి పకోడీలు, వడాపావులు చేసుకుని తింటారు. ఆకలేస్తుంటుంది. అప్పుడు వాళ్ళకి తినాలనిపిస్తుంది, చదువుకోవాలనిపిస్తుంది, అది వేరుగా ఉంటుంది. కానీ అది మంచిది కాదు, దాన్ని మనం మార్చుకోవాలి. నేను కూడా అంతే, రాత్రి అందరితో ఎవరితో క్లయింట్స్తో మాట్లాడిన తర్వాత అంత కారపూస్తున్నావా, అంత కారంగా ఏదైనా తిన్నావా అని అనిపిస్తుంది నాకు. కానీ దాన్ని నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. 4 o'clock తర్వాత నేనేం తినను అంటే, అప్పటికి కనుక ఇంట్లో వండకపోతే నేను తినేదాన్ని కాదు మళ్ళీ. సో మీకు కావాల్సింది ఇక్కడ ప్రోటీన్. మళ్ళీ సేమ్ సార్ట్ ఆఫ్ ప్రోటీన్ తింటే కూడా బాడీ యాక్సెప్ట్ చేయదు. నేను వెజ్లో తిన్నాను కాబట్టి నేను ఏమేమి తీసుకున్నానో మీకు చెప్తాను. నట్స్, సీడ్స్, ఏదైనా ఒక ప్రోటీన్ పౌడరు, పన్నీర్, ఆకుకూర, ఇవి నేను ఎగ్స్ అవి కూడా తీసుకోవాలి. ఎగ్స్ అవి కూడా, ఒకవేళ ఎగ్ తినే వాళ్ళు ఎగ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, వితౌట్ ఎల్లో.
ఒక్కొక్కసారి ఎల్లోతో కూడా తినొచ్చు. ఒక రోజు ఎల్లోతో, ఒక రోజు ఎల్లో గుడ్ ఫ్యాట్ కూడా తినొచ్చు. రైట్. ఇది వెజ్ కి. అయితే నాన్ వెజిటేరియన్ మరి నాకు తెలీదు. నాకు తెలీదు. అయితే నేను చదివిన విశేషం ఏంటంటే అమర్నాథ్ గారు ఇచ్చిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటి అని అంటే మటన్ ఎక్కువగా తినాలి అనేది ఆయన చెప్పారు. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తినాలి. ఇవన్నీ మళ్ళీ మసాలాలు అవన్నీ వేసుకోకూడదు ఇందులో. కిచెన్ కింగ్ మసాలాలు లేదు అంటే ఇంకో మసాలాలు అవన్నీ చాలా ఉంటాయి కదా. బిర్యానీ మసాలాలు వేడి తగ్గం మనం. గట్ స్పాయిల్ వేట్ కూడా తగ్గం మనం. మసాలా రావు. ఆహా లేదు, అంత పోపు వేయాలి. ఆ పోపు కూడా ఓన్లీ వేసామా వేయనట్టుగా అని ఒక నెయ్యి వేసేసుకొని ఇంత మిరియాల పొడి వేసుకొని కూర వేసేసుకోవాలి. ఉప్పు కారం. సాత్వికమైన జీవితాన్ని లీడ్ చేయాలి. ఒకవేళ ఇదే తిండి విషయానికి సంబంధించి స్విచ్ వర్డ్స్ అయితే వెయిట్ లాస్ కి ఏమి వాడాలి? 360 యాంగిల్స్ లో కవర్ చేస్తున్నాం. మీకు చెప్తా చూడండి. టైనీ కర్వ్. టైనీ కర్వ్ నవ్. ఇప్పుడు ఆ టైనీ కర్వ్ నవ్ అంటే దాంట్లో లాభం ఏంటి అని అంటే లేడీస్కి అయితే కనుక కర్వ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఆ కర్వ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు నన్ను మొన్న ఒక రోజు ఒకళ్ళు అన్నారు, నీ పెళ్లిలో చూశాను స్రవంతి, కానీ పెళ్ళప్పటికి ఇప్పటికీ సన్నగా ఉన్నావు నువ్వు అన్నారు. అంటే పెళ్ళప్పటికి ఇప్పటికీ సన్నబడడం ఏంటంటే పెళ్ళప్పుడు కొంచెం లావ్ అవ్వాలని చెప్పి కాస్త అమ్మ నెయ్యి వేసి ఎక్కువ పెట్టడం చేయడం అట్లా చేస్తే ఆ కర్వ్ అనేది మిస్ అయిందేమో నాకు అనిపించింది. అట్లా ఇప్పుడు చాలా కర్వ్ కనిపిస్తుంది అనమాట. ఆ టైనీ కర్వ్ అనేది ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి మగవాళ్ళకి అంటే మగవాళ్ళకి వి షేప్ ఉండాలి అంటారు, అది ఉపయోగపడుతుంది. దానిలో కూడా మగవాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకో. టైనీ కర్వ్ ఎన్నిసార్లు చదవాలి? ఎన్నిసార్లు చదువుతూనే ఉండాలి. తినే ముందు, తింటున్నప్పుడు. మీరు ఏమాత్రం నిరుత్సాహపడకూడదు. ఇందులో ఒకటి ఉంది, ఎవరైనా ఇంత ఫ్రైమ్స్ వేయించుకుంటారు, ఇంత అప్పడం వేయించుకుంటారు, ఆ అప్పడం తినాలనిపిస్తుంది. అందులో మాకైతే ఈ గుమ్మడికాయ వడియాలని అవన్నీ పులుసు పెట్టుకుంటూ ఉంటారు. ఏమిటో జీవితం, ఈ పులుసు కూడా తిన జీవితం ఏమిటో అనిపిస్తుంది. అంటే కొన్నాళ్ళు మీరు బాగా సన్నబడాలి అని అంటే కనుక పప్పు కూడా తినకూడదు అనమాట. ఓన్లీ వెజిటబుల్. ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది దాంట్లో. అది మనని తొందరగా సన్నబడనివ్వదు అనమాట. కాబట్టి అప్పుడు నేను ఒక రోజు చూశాను, ఒక్క వడియం తిన్నానమ్మా అంతే. ఆ రోజు నేను తగ్గలేదు. రోజంతా డైట్ చేశాను, నేను వాక్ చేశాను. ఒక్క వడియం తిన్నందుకు నెక్స్ట్ డే నేను తగ్గలేదు. ఓకే, అప్పడాలు అవెన్ లో కూడా వేయించే పద్ధతి ఉంటుంది, అది కూడా తినద్దా? ఓకే, నేను చెప్తున్నాను కదా, ఒక తపస్సు లాగా ఒక దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్ చూసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే, నేను నిజంగా చెప్తున్నా, మా మైత్రి కోసం అని చెప్పి చేశాను. అంటే ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈ డైట్ మీద అసలు చూద్దాము అని చెప్పి నేను చేశాను. ఇప్పటికీ కూడా మా పెద్ద పాపని బతిమాలుకుంటున్నా. అంటే అది అంటుంది, అమ్మ నీలాగా కన్నమూలాలు తిని బతకలేనే నేను, నాకు అసలు తిననియవే నన్ను, నేను చిన్నపిల్లనే అంటది. కరెక్టే, కాదని నేను అనను. కానీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా అధికంగా వెయిట్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో ఇంకా సన్నబడడానికి కారణం ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడడం. అంటే మనం అనకూడని మాటలు మాట్లాడుకుంటున్నామా, లేకపోతే వినకూడని సందర్భాలు ఏమన్నా మన జీవితంలోకి వచ్చాయా అనేది కూడా ఒక భాగం ఏర్పడి ఉండొచ్చు. అయితే దాన్ని ఎలా అధిగమించాలి అది కూడా చెప్తున్నాను. అది మంచిది కాదు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, 2 చాక్లెట్లు తిందాం, అబ్బాయి ఏం జరుగుతుందో చూద్దాం అసలు మనకి. ఏమిటి అసలు ఈ బాధ, ఇది తినకూడదు అది తినకూడదు అంటే నేను పడుతున్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఇవాళ అన్నంలో ఆవకాయ వేసుకొని తినాల్సిందే, ఏం జరుగుతుందో చూద్దాం, అసలు పెరుగుతామా పెరగమా, ఇవన్నీ మనకొద్దు అని కూడా మనకు అనిపిస్తుంది. కానీ ఎలాంటి సందర్భం అయినా సరే తినేటప్పుడు మాత్రం ఇది భగవంతుడికి అర్పిస్తున్నాము, ఈ దేహమే గనక దేవాలయం అయితే నువ్వు తినే తిండే నైవేద్యంగా నువ్వు సమర్పించుకుంటే మాత్రం తప్పకుండా నువ్వు అనుకున్న వెయిట్కి గ్యారెంటీగా వచ్చేస్తావు. మీరు ఎవరైనా చాలా స్టబర్న్గా ఉందండి, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు,
అని కనుక అనుకుంటే మెసేజెస్ చేయండి, నేను వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, మీరు కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. రైట్, ఇట్లా తగ్గారు, డెఫినెట్ గా ఇంకా బోల్డ్ అండ్ డౌట్లు ఉండి ఉంటాయి, కమెంట్ సెక్షన్ లో అయినా రాయండి. మీరు అమర్నాథ్ వాసిరెడ్డి గారి పోస్ట్ కనుక చూస్తే ఎందులో ఫేస్బుక్ లో ఆయన పోస్టులు అన్ని ఉంటాయి. ఆయన సుమారు ఒక 12-13 సంవత్సరాల నుంచి డైట్ చేస్తారు. లీన్ గా ఆయన ఉంటారా? చాలా చాలా లీన్ అయ్యారు. ఆయనకి డయాబెటీస్ వచ్చిన తర్వాత టాబ్లెట్ వాడిన తర్వాత బాగా సన్నబడిపోయారంట. అంటే అసలు ఏమీ కళ లేకుండా. తర్వాత ఆయన ఇదంతా ఈ డైట్ అంతా ఫాలో అయ్యారు. ఫాలో అయిన తర్వాత టు మై సర్ప్రైజ్ ఆయనకి 2020లోనో 21లోనో ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అసలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనిషి లేచి నడవడము, ఇంత ఆరోగ్యంగా ఉండడం అనేది జరగని పని. అలాంటి వ్యక్తి జిమ్కి వెళ్ళి ఈరోజు 6 ప్యాక్ బాడీని ఆయన గెయిన్ చేసుకున్నారు. ఎంత ఏజ్ ఉంటుందక్క? 60 ఉండొచ్చు. 60లో 6 ప్యాక్ పరిచయం చేస్తాను ఆయనని. తప్పకుండా, బ్యూటిఫుల్, ఇన్స్పిరేషనల్ పర్సన్, ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలి డెఫినెట్ గా. కాబట్టి మనం రమ్మంటే తప్పకుండా వస్తారు. తప్పకుండా మనం మాట్లాడదాం. సో ఆయన వాల్స్ చూడండి, డైట్ గురించి దాని గురించి ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తప్పకుండా తగ్గడానికి ప్రయత్నం చేయండి. జనాలందరూ నన్ను చూసి మీరే ఆశ్చర్యపోవడం కాదు, మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోయి మేడం ఇన్స్పిరేషన్, పద్మిని క్వశ్చన్ వల్ల మేము ఇన్ని కేజీస్ తగ్గామని చెప్పి మీరే బిఫోర్ ఆఫ్టర్ పెట్టండి. అంతే. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. డెఫినెట్ గా ఇంకా కొన్ని నా డౌట్స్. కోరిక ఒకటి తీసుకున్నా, ఏంటో చెప్పనా? ఏమిటి? గాగ్రా వేసుకొని క్యాన్ శారీ వేసుకోవాలని పెట్టుకున్నా నేను సన్నబడిన తర్వాత. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.